అలా జరిగిందంటే రాజారెడ్డి గారి దేవుడు అండి, రాజశేఖర రెడ్డి గారి దేవుడు అండి, వివేకానంద రెడ్డి గారి దేవుడు అండి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికన్నా పెద్ద దేవుడు అండి, మామూలుగా కాదండి, మానవ రూపంలో ఉన్న దేవుళ్ళు అండి, వాళ్ళతో పాటు నేను కూడా దేవుడినే ఇలాగే చెప్పుకుంటూ వస్తారండి. ఇంకా నేను ప్రెస్ మీట్ పెట్టింది మళ్ళీ సేమ్ స్టోరీ, మళ్ళీ పాచంతకాయ పచ్చడే. ఇంకా అప్పట్లో అలా జరిగింది, ఇప్పట్లో ఇలా జరిగింది, ఆమెను చంపేశారు చంద్రబాబు నాయుడు గారు, ఈయన చంపేశారు చంద్రబాబు నాయుడు గారు, ఇవే ఆరోపణలు. ఒకసారి ఏమని మాట్లాడుతుందో వినిపిస్తానంటే అంటాడు నీ పార్టీ నువ్వు మళ్ళీ తిరిగి రాజకీయుడైనటువంటి ఎన్టీఆర్ గారిని పట్టున పెట్టుకున్నావు. అట్లాగే నీకు అడ్డం లేకుండా ఎవరు ఎదురు లేకుండా నువ్వే కంటిన్యూ ముఖ్యమంత్రి కావాలని ఒక దురుద్దేశంతోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక కూడా అందరూ నిన్నే వేలెత్తి చూపారు. తెలుసా నీకు చంద్రబాబు నాయుడు? ఎందుకంటే నువ్వు అసెంబ్లీలో 3 రోజుల ముందే కదా నువ్వు మళ్ళా తిరిగి రావని మాట్లాడిన మాటలు అప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగునాటి మాట్లాడుకున్నారు. నీకు అన్ని తెలుసు, ఎందుకంటే ఆ కుట్రకి నువ్వే కదా కేంద్ర బిందువు. సరే ఒక నిమిషం, ఆ కుట్రకి ఎవరు కేంద్ర బిందువో ఇప్పుడు క్లారిటీగా ఒకసారి గతంలో జరిగిన సంఘటనలు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే మనకి పిక్చర్ క్లియర్గా కనబడిపోద్ది. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత శవం కూడా ఇంటికి రాకముందే సంతకాల సేకరణ చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం కోసం సంతకాల సేకరణ జరిపారని చెప్పేసి ఇప్పటికీ కూడా అప్పటి సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అప్పటి సీనియర్ నాయకులు ఇప్పటికీ కూడా మాట్లాడుతూ ఉంటారండి. అది నిజమో కాదో వాళ్ళే క్లారిటీ చెప్పాలి, మీరే తీర్చి చెప్పాలి. అది సంతకాల సేకరణ చేశారా చేయలేదా? రెండోది, ఆయన చనిపోయిన తర్వాత ఆయన మరణం పైన అనుమానాలు ఉన్నాయని చెప్పేసి అని ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఆయనకి సంబంధించిన స్టోర్ల పైన దాడి చేశారా చేయలేదా? ఆరోపణ చేశారా చేయలేదా? ఆ దాడి చేసినప్పుడు అనేక మంది కార్యకర్తల పైన కేసులు నమోదైనయే లేదా? జైలుకి కూడా వెళ్ళారు. ఇప్పటికి కూడా కొంతమంది అయితే అదే కేసులు తిరుగుతున్నారు కూడా కోర్టులకి కదా. తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా మీకు సిగ్గు సెలవు లాంటిది ఏదైనా ఉంటే తండ్రి మరణం పైన అనుమానాలు ఉన్నాయి కదండి. తర్వాత వివేకానంద రెడ్డి హత్య గురించి కూడా మాట్లాడదాం. ఒకవేళ మీకు రాజశేఖర రెడ్డి గారి మరణం పైన మీకు అన్ని అనుమానాలు ఉంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాడు కదా, మరి మళ్ళీ ఎందుకు ఆ కేసుని మళ్ళీ తీసుకురాలేదండి? మళ్ళీ విచారణ జరిపించాలని చెప్పేసి కేంద్రానికి లేఖ రాయడమో లేదంటే మళ్ళీ సిబిఐ విచారణ జరపండి అని చెప్పేసి అనడమో ఎందుకు చేయలేదండి? చేయకపోగా మీరు ఎవరిపైన అయితే ఆరోపణలు చేశారో ఆ ప్రముఖ వ్యాపారవేత్తకు సంబంధించిన వ్యక్తిని రాజ్యసభ ఎంపీని చేశారు. మరి ఈ హత్య వెనకాతల, రాజశేఖర రెడ్డి మరణం వెనకాతల కుట్ర ఎవరిదండి? ఎవరున్నారండి దాని వెనకాతల? మనకు అర్థమైపోద్ది ఇప్పుడే, సింపుల్. గతంలో ఎవరిపైన అయితే ఆరోపణలు చేశారో వాళ్ళకి సంబంధించిన వ్యక్తినే రాజ్యసభ ఎంపీని చేశాడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు. క్లియర్, అర్థమైపోయింది. ఇంకా రాజారెడ్డి వరకు మనం అవసరం లేదండి. ఆయన ఎంత గొప్పడో ఎంత మంచి మనిషో అందరికీ తెలుసు. మీ పార్టీ అధికార ప్రతినిధి సతీష్ రెడ్డి వీడియోలు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మళ్ళీ మనం ప్రత్యేకించి ఏం చెప్పుకోవసరం లేదండి. కానీ అవన్నీ వద్దండి. ఎప్పుడు 2009లో రాజశేఖర రెడ్డి గారి మరణం గురించో లేదంటే 99లో రాజారెడ్డి గారి మరణం గురించో వద్దండి. ఈ 2019 ముందు, ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి గారి హత్య అందరికీ గుర్తుంది కదా. ఎంత పెద్ద డ్రామా ఆడారండి. ఒక్కొక్కరు జీవించేశారంతే. జగన్మోహన్ రెడ్డి నిజంగా సినిమాల్లోకి వెళ్ళుంటే హీరోగా కాకపోయినా సరే కమెడియన్గా అయినా సరే విపరీతంగా సక్సెస్ అవుతాడండి. ఒక ఊపు పెద్దుడు. తెలుగు 2 రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డిని మించిన కమెడియన్ ఇంక మళ్ళీ రాబోడు కూడా. అంత అద్భుతంగా నటిద్దాడండి. ఏమన్నారండి ఆ రోజున వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ఏమన్నారు? ముందు గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్లపోటు అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్ మొత్తం సాయంత్రానికి మార్చేశారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ విచారణ అప్పటికి ఇంకా జరగలేదండి. ఇంకా శవాన్ని ఇంకా దహనం కూడా చేయాలి. అక్కడే ఎలా జరిగింది, ఎక్కడి నుంచి అక్కడికి ఈడ్చుకొచ్చారు, ఎలా నరికారు అనేది వివరంగా జగన్మోహన్ రెడ్డి చెప్పేశాడు, నీట్గా పోసుకొచ్చినట్టు. ఆ తర్వాత సిబిఐ విచారణలో కూడా అదే తేలింది. ఇది 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఏదైతే చెప్పుకొచ్చాడో అప్రూవర్గా మారిన దస్తగిరి కూడా అదే చెప్పుకొచ్చాడు. అప్పుడు తెలిసింది దీని వెనకాల ఎవరు ఉన్నారు అనేది. సరే అవన్నీ పక్కన పెట్టేసేయండి. దస్తగిరి అప్రూవర్గా మారాడు కదా, ఎవరి పేరు చెప్పాడండి? అవినాష్ రెడ్డి పేరు చెప్పాడు, భాస్కర్ రెడ్డి పేరు చెప్పాడు. ఎవరు అధికారంలో ఉన్నప్పుడండి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. దాని వెనకాతలు ఎవరున్నారండి? సిబిఐ విచారణలో ఏం తేలిందండి? ప్రధాన పాత్రధారులు సూత్రధారులు ఎవరండి? అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి. వాళ్ళిద్దరూ ఇవాళ బెయిల్ పైన ఉన్నారు.
బెయిల్ పైన ఉన్నారా లేరా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి తమ్ముడు అలాగే జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో బెయిల్ పైన ఉన్నారా లేరా? బెయిల్ పైన ఉన్నారు కదా. ప్రధాన నిందితులు ఎవరండి? వాళ్ళే. మరి దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అండి? చంద్రబాబు నాయుడు గారి పేరు ఏమి ప్రస్తావన తీసుకురాలా, సిబిఐ విచారణలో ఎక్కడ కూడా రాలా. మరి మీరు చేతిలో కత్తెట్టి ప్రచారం చేసేసారు. అలాగే కోడి కత్తి జగన్మోహన్ రెడ్డి తన పైన తాళి చేయించుకున్న దాడి విపరీతంగా ప్రచారం చేశారు, విపరీతంగా ఇచ్చేసారు. బాబు ఏం లేదంటే మా తాతను చంపేశారు, మా నాన్న చంపేశారు, నన్ను వేసేపోయారు, మా చిన్నాన్న చంపేశారు, ఇంకా మా ఫ్యామిలీని మొత్తం నాశనం చేద్దాం అనుకుంటున్నాడంటే ఇంకా బాబు మీకు పుణ్యం ఉంటుంది, మేము బతకాలంటే మా ఫ్యామిలీ బతకాలంటే మమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తేనే కానీ మేము బతకలేమని చెప్పేసి మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం రోడ్డెక్కి గోల 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 చేశారు. సింపతి. ఆ సింపతితో జనం అంతా కూడా ఓట్లేసారు. ఓకే, ఓట్లు పడ్డాయి మనకి. అధికారం 5 ఏళ్ళు అనుభవించారు. ఈ 5 ఏళ్ళు కూడా మీరు గతంలో చేసిన ఆరోపణలు ఎందుకు నిరూపించలేకపోయారండి? పాత్రదారులు ఎవరో, సూత్రధారులు ఎవరో, ఏ హత్య వెనకాతలు ఎవరు ఉన్నారనేది అందరికీ తెలిసిందే. ఇవాళ మన కొత్తగా నువ్వు వచ్చే ఉపన్యాసాలు చెప్పవసరం లేదండి. మళ్ళీ మేమేం మీకేం కౌంటర్లుగా వీడియోలు ఏం చేయవసరం లేదు. టైం వేస్ట్ అవ్వరు ఇదంతా కూడా. మీరు ఒక్కదానికి సమాధానం చెప్పండి. పైగా ఏమన్నా మాట్లాడితే ఎంత దరిద్రమో చూడండి. ఇంకెంతకు మించిన దిక్మాలతనం నీచత్వం ఇంకోటి ఉండదేమో. రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల గారికి డబ్బు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కొనేశారు. అంటే ఇంతకు మించిన దిక్మాలతనం ఇంకోటి ఉంటుందా అండి? ఇంతకు మించిన దౌర్భాగ్యం ఒకటి ఉంటుందా? ఇది సరే, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ఏదో 100 ఉంటాయండి. ఆస్తి తగాదాలా, ఇంకోట లేదంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా షర్మిలను వాడుకొని వదిలేశాడు, ఇంకోటి అని ఉంటాయి. వాళ్ళకి డబ్బులు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కొనేశారు. విజయమ్మ గారికి డబ్బు ఇచ్చి కొనేశారు. ఇవాళ తల్లిని చెల్లిని చంద్రబాబు నాయుడు గారు దూరం చేశారట. తల్లిని చెల్లిని ఎవడన్నా దూరం చేస్తాడా? ఒకవేళ దూరం చేయాలనుకునే ప్రయత్నం చేసినా సరే ఆ కుటుంబం బలంగా ఉంటే ఎవడన్నా విడదీయగలుగుతాడా? ఏమన్నా నీకేమైనా బుర్ర ఉందా, బుద్ధి లేవు? అసలు బుద్ధి ఉందా? ఏమన్నా అంటే ఏడుస్తాం మళ్ళీ, అగో నన్ను అలా ట్రోల్ చేస్తున్నారు, అలా తిడుతున్నారని చెప్పేసి అంటారు. కానీ ఇలాంటి అంశాలు మనం మాట్లాడుతున్నామంటే కాదు. కానీ ఒకవేళ మనం మాట్లాడేట్టు ఒకసారి ఆలోచించుకోవాలి కదా. మనం ఏం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, జనాలు మన మాటలు వింటే నవ్వుతారని ఇంగిత జ్ఞానం మీకు లేదా? ఆరోపణలు చేయడం కాదండి, నిరూపించగలగాలి. గతంలో మీరు చేసిన ఆరోపణ ప్రతి దాని వెనకాతల తిరిగి మళ్ళీ మీరే ఉన్నారని చెప్పేసి అని తెలుస్తుంది. అక్కడ ఆధారాలు అలాగే దొరుకుతున్నాయి. జనాలకు స్పష్టంగా ఒక క్లారిటీ ఉంది. పైగా మీలాంటి వాళ్ళు అందరూ వచ్చేసి అనుకుంటా మూతి తిప్పుకుంటా ముక్కు తుడుచుకుంటా మీరు ఏది మాట్లాడుతుంది అయిపోద్దా అండి? ఈ అడ్డగోలు వాదన వద్దు. మీకు ఏదైనా కానీ క్లారిటీగా ఒకవేళ రాజకీయంగా మాట్లాడేయాలి అనుకుంటే రాజకీయంగా బోల్డ్ అంశాలు ఉన్నాయి, మాట్లాడవచ్చు. అని జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం గురించి అంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడేశాడంటే జగన్మోహన్ రెడ్డే మాట్లాడాడు. ఇంకా చాలా మాటలు మాట్లాడారు. వంగవీటి రంగా గారి గురించి, లేదంటే ఇంకొక జర్నలిస్ట్ అనో, లేదంటే ఇంకొకరనో. వంగవీటి రంగా గారి హత్య వెనకాతలో ఉన్న కుటుంబం ఇవాళ ఎవరి పార్టీలో ఉన్నారండి? ఎవరి వెనకాల తిరుగుతున్నారండి? ఆమె అతను సోయలేదండి మీకు. సరే, డెప్త్గా వద్దు. మనం ఏం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే సరిపోద్ది. హత్య రాజకీయాలు ఎవరు చేస్తారో, ఎవరు ప్రోత్సహిస్తారో, దాని వెనకాతలు ఎవరు ఉంటారనేది అందరికీ తెలుసు. మనం ఏం ఇవాళ ప్రత్యేకించి చెప్పవసరం లేదు. గూగుల్లో అలా కొడితే ఇలా వచ్చింది. ఎవరి చరిత్ర ఏంటి అనేది వాళ్ళ టెక్నాలజీ మారిందండి. మనం సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు ఉన్నాయి, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. నీ చరిత్ర ఏంటి, నా చరిత్ర ఏంటి, జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏంటి, లేదంటే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఏంటి, వాళ్ళ కుటుంబ నేపథ్యాలు ఏంటి అనేది ఒక్కసారి మనం అలా టైప్ చేస్తే వచ్చేద్ది. ఎవరిది నేర చరిత్ర లేదంటే ఎవరిది నేర చరిత్ర కాదో చేతిలో ఫోన్ ఉంది కదా, అలా టైప్ చేసి చూస్తే వచ్చేద్ది నిమిషాల వ్యవధిలో. లక్ష్మీపార్వతి జీవిత చరిత్ర ఏంటి అని కొట్టంగానే వచ్చేద్ది. నువ్వు మీ ఆయన అంటే నువ్వు మళ్ళీ ఎన్టీ రామారావు గారు కాదు, వీరగంధం సుబ్బారావు గారి దగ్గర పెళ్లి కాకముందు ఎలా జాయిన్ అయ్యావు, ఆయన నిన్ను ఎలా చదివించాడు, ఆ తర్వాత నువ్వు ఆయన ఎలా పెళ్లి చేసుకున్నావు, పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నేను ఎలా బలవంతం చేసావు, ఆ తర్వాత ఒక అబ్బాయి పుట్టిన తర్వాత జీవిత కథ రాస్తానని పేరుతో ఎన్టీ రామారావు గారికి ఎలా దగ్గర అయ్యావు, ఎన్టీ రామారావు గారిని ఎలా పెళ్లి చేసుకున్నావు, తర్వాత నీ కుమారుడు నీకు దూరంగా ఎందుకున్నాడు,
తర్వాత నీకు ఈ వీరంగం సుబ్బారావు గారు ఒక ఇంటర్వ్యూ ద్వారాగా నీ భోగవతాలు మొత్తం ఏ విధంగా చెప్పుకొచ్చాడు అన్నీ వివరంగా వచ్చేస్తాయండి. ఇక్కడ ఎవరి చరిత్ర దాగేది కాదు. మీరు దాయాలనుకున్నా, నేను దాయాలనుకున్నా, లేదంటే ఇంకొకరు దాయాలనుకున్నా చరిత్ర ఎప్పటికీ దాగదు. కొట్టంగానే మన ముందుకల పేజీ లెక్కలు వచ్చేస్తాయి. ఒకసారి చూసుకోవచ్చు, అనుమానం ఉన్న వ్యక్తులు చూసుకోవచ్చు. మీకేదో తప్పక మీకేదో గొర్రెల మందు ఉంది, భజన చేస్తున్నారో మోస్తున్నారో వాళ్ళకి కర్మ కాలిపోయి వాళ్ళకి తెలివితేటలు లేక ఆ మాత్రం అవగాహన ఇది లేక తప్పని పరిస్థితుల్లో మీకు భజన చేస్తున్నారేమో. కానీ ఒక్కసారి వాళ్ళకి కూడా మీ చరిత్ర తెలిసిందంటే మీ ముఖం మీద వాళ్ళే తుప్పుకుని చేస్తారా? ఎవరు ఆరోపణ చేశారండి? జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి ఆరోపణ చేసింది. వివేకానంద రెడ్డి హత్య వెనకాతల అవినాష్ రెడ్డి ఉన్నాడు, భాస్కర్ రెడ్డి ఉన్నాడు. వాళ్ళిద్దరిని కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని వీళ్ళని ఏమీ చేయలేకపోతున్నారు. అక్కడ దాకా ఎందుకు? ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి సిబిఐ ప్రయత్నిస్తే కర్నూలులో స్టేట్ పోలీసులను పెట్టి మన రాష్ట్ర పోలీసులు పెట్టి ఎంత డ్రామా ఆడించారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే రాష్ట్రం మొత్తం తగలబడిపోద్దండి, ఈ ప్రాంతం మొత్తం అల్లకల్లలో అయిపోద్ది అని చెప్పేసి సిబిఐని మెదరగొట్టేశారు. మీరు ఇస్తరీ మర్చిపోతావు, కొట్టండి అలా వచ్చుద్ది ఇలాగా. ఇప్పుడు చెప్పండి, ఎవరి హత్య వెనకాతలు ఎవరు ఉన్నారో, ఎవరిని ఎవరు కాపాడారు ఇప్పటి వరకు కూడా? సో ఇవన్నీ అందరికీ తెలిసిన వివరాలే. మళ్ళీ మీరు లక్ష్మీ పార్వతిని తీసుకొచ్చిన ప్రతిసారి మీరు ఏదో అనుకుంటున్నారేమో చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల గురించో, కుటుంబం గురించో, లేదంటే ఇంకొక దాని గురించో మాట్లాడించేస్తే అయిపోద్ది, డైవర్ట్ అయిపోతారని చెప్పేసి అని లక్ష్మీ పార్వతిని తీసుకొచ్చి మాట్లాడిపిస్తే మీకే నష్టం. సార్ సొంత కుటుంబ సభ్యులు విలువ ఎవరో మీరు అనవసరంగా పెద్దవాళ్ళని చేస్తున్నారు. తీసుకొచ్చి మీడియా ముందు కూర్చోబెట్టి 10 మందికి చూపిస్తే దానికి మించిన దరిద్రం ఇంకోటి ఉండదేమో. ఈ ప్రయత్నాలు మానుకుంటే మంచిది. చాలు ఆ ఓపెన్